వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. రామ్మోహన్ గారు, తెలంగాణ రాష్ట్రంలో చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి. ఏడాది కాలంగా ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలు జాప్యం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇటువైపు ఖజానా ఖాళీగా ఉందని చెప్తోంది. అప్పుల రాష్ట్రము, వీటికి తెచ్చినటువంటి వడ్డీలు కట్టడంతోనే సరిపోతోంది. అలాగే సంక్షేమ పథకాలు ఎటూ లేవు, అభివృద్ధి, వీటన్నిటి ఇన్ని సమస్యల మధ్య వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది పోయి ప్రతిపక్షాలు కూడా సూచనప్రాయంగా చేయాల్సినటువంటి సజెషన్స్ ఇవన్నీ కూడా పక్కకు పోయి కేవలం కిషన్ రెడ్డి వల్లనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది, కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నారు అని రేవంత్ రెడ్డి మాట్లాడటము, రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి దూషించుకోవడము, ఈ రకంగా పరస్పర దూషణలు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎవరిది తప్పు, ఎవరిది రైట్ దీంట్లో? మిత్రుడు ఆచార్య గారు, అట్లాగే నరేంద్ర గౌడ్ గారికి, మానవతరాయ్ గారికి, మనకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఏం లేదు, ఆడలేక మధ్యలో కూడా ఉన్నట్టు నా ఉద్దేశం ఏంటంటే, చాలా పాపం వరకంగా మీరు ఇంటర్వ్యూలో చెప్పారు కదా, 30 దాడిని ఎదుర్కొంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒకటేమో మనకు వేమన పద్యం ఉంది, చెప్పులోని రాయి చెవిలోని జోరిగా ఇంటిలోని పిలువు ఇంటింత కాదయా విశ్వదాగ్రామం దుర్గమా. పాపం 3 ఉన్నాయి. ఎందుకంటే ఇంటి పోరు ఉన్నది, బయట పోరు ఉన్నది. ఒకటి, ఇచ్చిన హామీలు నెరవేరని పరిస్థితి. నేను ఆక్రోషంతో మాట్లాడుతున్నాను కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడండి, కానీ మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదంటున్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, మంచివాడు, ఎక్కడ కూడా వివాదాస్పదం కానివాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అసలు మొత్తం పుణ్యకాలం కాస్త 1/3 అయిపోయింది. 16 నెలలు 15 నెలలు అయిపోతుంది, 1/3 అయిపోయింది. ఇక ఉండేది 3 ఏళ్ళు, లాస్ట్ బడ్జెట్ ఉండదు. కనుక ఈ 3 ఏళ్ల లోపే ఏమైనా పనులు చేయాలి. కానీ ఆయనకి ఏమైందంటే, ఇంటనేమో ఇట్లా ఉన్నది, ఈగల మొత్తం బయట పల్లకపోతే లేదు, ఇట్లా బయట విమర్శ చేస్తారు. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, మన బీజేపీ ఇద్దరు విడిచిపెట్టారు. కనుక ఈ సందర్భంగా మాట్లాడిన మాటలుగా భావిస్తున్నాను. కానీ ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయని నేను అంటున్నాను. కిషన్ రెడ్డి అనుకుంటుందని నేను అంటలేదు. కానీ ఏమైందంటే, గతంలో సరిగ్గా 10 ఏళ్ళు 9 ఏళ్ళేమో బీఆర్ఎస్ పరిపాలన చూసినాం, ఇప్పుడు 15 నెలలుగా కాంగ్రెస్ చూస్తున్నాం. కానీ ముఖ్యమంత్రులుగా అప్పుడైనా ఇప్పుడైనా వరకు చెప్పాలంటే, కేసీఆర్ గారు కూడా మొదటి 5 ఏళ్లలో ప్రధానమంత్రి గారిని పిలిచి మిషన్ భగీరథ ఏమంటారు దాన్ని ప్రారంభోత్సవం, దాంతో పాటు గజ్వెల్ సొంత నియోజకవర్గాలు పడే, అట్లానే రైల్వే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ శంకుస్థాపన పిలిచినప్పుడు, మీ దయ ఉంటే చాలు, మీరు కరుణా కటాక్షాలు ఉంటే చాలని వర్కింగ్ సబ్మిసివ్ గా మాట్లాడిండ్రు. కానీ మొదటి 5 ఏళ్ళు ఓపిక పట్టిన తర్వాత కొన్ని పనులు కాలే గనక ఇలా తిరగబడ్డాడు. కానీ నేనమంటే ఆనాడు కూడా కేసీఆర్ గారిని విమర్శించింది ఏంటంటే, అధికారిక సమావేశాల్లో తప్పనిసరి ప్రధానమంత్రిని కలవాలి, ఈ పద్ధతి పాటించలేడు కనుక కొంతవరకు నష్టం జరిగింది. నాగేంద్ర గారు మంచి మాట చెప్పారు. ఇది ఎవరికి నష్టము? కిషన్ రెడ్డి గారికి నష్టమా, రేవంత్ రెడ్డి గారి నష్టమా కాదు, తెలంగాణ ప్రజలకు నష్టం అవుతుంది ఖచ్చితంగా. దాంతో ఏకీపిస్తున్నాను. ఆనాడు రెండోసారి గెలిచిన 5 ఏళ్లలో కేసీఆర్ గారు విసిగిపోయిందా, ఏమైందో మొత్తం మీద ఆయన 5 ఏళ్ళు ఓపిక పెట్టి 5 ఏళ్ల తర్వాత విసిగిపోయి మోడీని ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. ఇప్పుడు 15 నెలలకే ఇది వచ్చేసింది. 2020 మ్యాచ్ కదా, అప్పుడేమో టెస్ట్ మ్యాచ్ ఆడిండు, అది రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే 2020 మ్యాచ్ కనుక సంవత్సరం లోపుగానే విమర్శిస్తున్నారు. ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు, మనకు మోడీ గారు ఇస్తానని ఇస్తే ఇవ్వడం లేదు, సైంధవుడు లాగా అడ్డుపడుతున్నారు అంటున్నారు కదా. నేను దాని మిత్రలాభం మిత్రభేదం అని మనకు పరవస్తు చిన్నేశ్వర్ రాసిన మన కథలు గుర్తుకొస్తున్నాయి. అంటే ఏంటంటే, మోడీ గారిని మెచ్చుకుంటూ కిషన్ రెడ్డి గారిని అన్ని విడదీయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా పరిష్కారం దొరకదు. కానీ ఇది ఒక పాలసీ, ఇది ఒక లెక్క అంటున్నా. అందుకని గతంలో రాజశేఖర రెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా సార్లు అధ్యక్ష అనుకుంటూ ముఖ్యమంత్రి గారని చంద్రబాబు నాయుడు చూపించేవాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏమైందంటే, ఇంట ప్రతిపక్షంగా ఉన్నారు, చాలా మంది గోతులు తీస్తున్నారు. వరకు చెప్పాలంటే, రేపు ఎల్లుండ పదవి పోతారంత గోతులు తీస్తున్నారు. అది మానవతరాయ్ గారు ఒప్పుకోరు, కానీ మనకు కనపడుతుంది, అంతగా కనపడితే ఉంది కాదు. ఎవరు ఏం చేస్తున్నారు, ఢిల్లీకి ఎవరు పోతున్నారు, ఇన్ఛార్జ్ కంప్లైంట్ ఎవరు ఇస్తున్నారు. అది వరకు చెప్పాలంటే, కేసీఆర్ గారు అన్నారు కదా సంవత్సరానికి ముఖ్యమంత్రి మారుతారని, దానికోసం ఒప్పుపడుతున్నారు అంటున్నాను నేను. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఏదైనా ఉంటే ముఖ్యమంత్రిని మారిస్తే మళ్ళా సంవత్సరానికి ముఖ్యమంత్రి వస్తారనేది. కానీ రేవంత్ రెడ్డి వరకు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో సమర్థుడు అంటున్నాడు. కేసీఆర్ గారు మొదట్లో ఎట్లా మాట్లాడిండో, రేవంత్ రెడ్డి గారు కూడా మొట్టమొదటిసారి అది గెలుస్తున్నా కానీ, రిజల్ట్స్ వస్తున్నా కానీ 3 మాటలు మాట్లాడారు. అంటే అభినందించిన నేను. ఒకటి, దేశంలో మోడీ గారిని కలుస్తా. కిషన్ రెడ్డి గారి పేరు కూడా చెప్పారు, ఏది రిజల్ట్స్ వస్తున్నాయి, ముఖ్యమంత్రి కాలే, అప్పటికి ఇంకా చాలా టైం పట్టింది. అట్లాగే అసదుద్దీన్ ఓవైసీని, కేసీఆర్ గారిని అందరినీ కలుస్తా. ప్రతిపక్షంగా నేను ఇప్పటిదాకా ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో వస్తున్నా కనుక అందరినీ కలుపుకొని పోతే అందరిని అడుగుతా అన్నాడు. అడుగుదే ప్రయత్నంలో కూడా ఉన్నారు, కాదంటలేదు. కానీ సాకారం కాకపోయే వరకు ఏమైందంటే, ఏం చేస్తలేవని విమర్శ వచ్చే క్రమంలో 3 ఆయనకు అవరోధాలు ఉన్నాయి. ఒకటి, పార్టీలో గోతులు తీసే వాళ్ళు ఎక్కువైనరు.
రెండోది ప్రతిపక్షంగా బీఆర్ఎస్ గట్టిగా ఒక కేసీఆర్ బయటకు రాలే కానీ ప్రభుత్వం వచ్చిన 3 రోజులకే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన మన కడియం శ్రీహరి గారు ఏం మాట్లాడిండ్రు, 3 రోజుల ప్రభుత్వం పడిపోద్ది అన్నాడు. మన మన పల్లా రాజేశ్వరి గారు కూడా అదే మాట మాట్లాడారు కదా. దాంతో ఏమైంది, ఫిరాయింపులు ప్రోత్సహించుకుని మొత్తం మీద సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఏమైందంటే తనకు ఇచ్చిన గ్యారెంటీలు తీర్చే పరిస్థితి లేదు. అట్లానే ఇచ్చిన గ్యారెంటీల కోసం ప్రజలు అడుగుతున్నారు, అట్లాగే ప్రతిపక్షాలు కూడా గట్టిగా అడుగుతున్నాయి. ఇప్పుడు కనీసం ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకునే క్రమంలో ఆయన మాటలు ఎట్లున్నాడు, అక్కడికి పోయి మోడీ గారిని పడేబాయి అంటున్నాడు అన్న క్షణములని వెంటనే మోడీ గారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఇది సరైనది కాదు. నా ఉద్దేశం ఏంటంటే దానికి అట్లే ఉంచాలి. అంటే ఇవాళ నిన్న ఢిల్లీకి పోయి ఇవాళ కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడుతుంటే ఏమవుతుందంటే పాన్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ గుర్తుంచుకోవాలి. మనం చెప్పే విషయాన్ని కూడా సులభంగా చెప్పొచ్చు, కొంచెం కష్టం కాకుండా చెప్పొచ్చు. ఇప్పుడు ఏమైంది, వచ్చేదాన్ని ఏమైనా ఆపకపోయినా సరే ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి గారు ఆపే ప్రయత్నం అయిందని నేను అంటున్నాను. కిషన్ రెడ్డి గారు కూడా ఒక తప్పు ఏంటంటే కేంద్ర మంత్రి, ఆయనకి ఏం సంబంధం లేదని నేను ఒప్పుకోవట్లేను. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మన ప్రోటోకాల్ ప్రకారం రోజా గారు కేంద్ర మంత్రులు అంటే ఢిల్లీకి ముఖ్యమంత్రులు వెళ్తేనేమో కేంద్ర మంత్రి ఇంటికే వీళ్ళు వెళ్ళాలి, లేకుంటే ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రధాన మనిషి కనుక కేంద్ర మంత్రులు మన ముఖ్యమంత్రి దగ్గర రావాలి. అందుకని కిషన్ రెడ్డి గారు చేస్తే ఈ అపవాదం వద్దని నేను అంటున్నాను. ఇప్పటికైనా వాట్ నెక్స్ట్ అంటే కిషన్ రెడ్డి గారు తన శాఖ అవసరం లేదు, కట్టర సమావేశానికి పోలేదు అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మాట నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకు పోలేదు ఏం సంగతి వివరణ ఇవ్వాల్సింది కిషన్ రెడ్డి గారే. అసలు ఎందుకు వీలు కాలేదు, ఆ కట్టర సమావేశం తెలిసి జరిగిందా లేదా, మనోహర్ లాల్ ఖట్టర్ గారు వచ్చినప్పుడు పోలేదు అంటున్నారు కదా, అదొకటి వివరణ ఆయన ఇవ్వాలి, మనం ఇవ్వలేము. ఆ రోజు రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఉన్నారు కదా రేవంత్ రెడ్డి, అసలు ప్రతిపక్షాలు అనేవి రేవంత్ రెడ్డి చెప్పినట్టు నడుచుకుంటాయి అని అనుకోవడం అది అత్యాశ అవుతుంది కదా. అందుకని ఆక్రోశం అంటున్నాను. అంటే ప్రతిపక్షాలు అసలు ఎన్ని సమస్యలు సృష్టించినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్లాల్సినటువంటి లక్ష్యం ఆశయం సీఎంకు ఉండాలి కదా. ఉండాలి అదే కదా. అందుకనే సమయంలో పాటిస్తలేడు, ఈ కేంద్రానికి పోయి అడుగుతున్నాడు, మళ్ళా వెంటనే అదే నిమిషంలో ఢిల్లీలో మన ప్రెస్ మీట్ లో మోడీ గారిని తిడుతున్నాడు. కరెక్ట్ కాదంటున్నాడు. ఎందుకంటే అమ్మాయి అడిగింది అమ్మాయినే పెట్టదు, పోయి అడిగినరు, కొంచెం ఓపిక పడదాం. 5 ఏళ్ళు కేసీఆర్ గారు ఓపిక పెట్టిన తర్వాతనే తిరగబట్టారు అనుకుందాం. 15 నెలలకే, సంవత్సరానికి 6 నెలలకే ఇది కరెక్ట్ కాదంటున్నాడు. అందుకని దానికి కారణం ఏంటంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాను అనుకుంటున్నాడని నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పటికి కూడా చూడండి ఆయన మాటలన్నీ కూడా మాట్లాడే పద్ధతిలో పరుషమైన పదాలు వాడుతున్నాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి గారు అంటే నష్టమేం లేదు కదా. ఇప్పుడు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మర్యాద, నేను నమస్కారం పెడితే మీరు నమస్కారం పెడతారు, కానీ నేను నమస్కారం పెట్టాను మీరు మాత్రం పెట్టాలని కరెక్ట్ కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆవేదన ఏవైతే కాంగ్రెస్ మన బీజేపీ పార్టీ గత 10 ఏళ్ళు ఇప్పుడు 11వ సంవత్సరం ఈ రాష్ట్రానికి దక్కాల్సిన అనేక అంశాల విషయంలో విభజన హామీలు కానీ ఇతరత్ర అంశాలలో సరిగ్గా వ్యవహరించలేదని నిజము. తెలంగాణ ప్రజల ఆవేదన కూడా. ఇప్పుడు ఒక 3 మాటలు చెప్పి వివరించుకుంటాను నేను. ఒకటి ఏంటంటే కిషన్ రెడ్డి గారు అడిగింది ఇప్పుడు కాదు, గతంలో రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ గారు కూడా అడిగారు, ఏది రేవంత్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మెట్రో విస్తరణ చాలా మంది కేంద్ర మంత్రులు ఆయా ప్రాంత కేంద్ర మంత్రులు ఎందుకు విమర్శ వచ్చిందంటే కర్ణాటకలో వేరే ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు, అక్కడ శోభా కరంద్లాజే ఉన్నది, మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రులు సహకరిస్తున్నారు. కేంద్ర మంత్రులు చాలా రాష్ట్రాలు చూడండి, మీరు వేరే పార్టీల అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర మంత్రులు చొరవ తీసుకొని చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు నా విజ్ఞప్తి ఒకటి, రేవంత్ రెడ్డి గారి విమర్శకు సమాధానం చెప్తారా చెప్పరా ఆయన ఇష్టం, కానీ కేంద్ర మంత్రిగా ఆయన కానీ బండి సంజయ్ గారు కానీ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పథకాల మీద ఒక సమీక్ష పెట్టి ముఖ్యమంత్రి గారిని పిలిచినా రావాల్సిందే, వస్తారు. అప్పుడు తెలంగాణ ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఇద్దరు కలిసి పనిచేయండి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిది చేయాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను, మన తమిళనాడులో ఏదైతే రాజకీయాలు చేస్తున్నా అట్లా చేయండి అంటున్నాను నేను. అంటే హిందీ భాషను వ్యతిరేకించడం అంటే నేను తమిళనాడు ప్రయోజనాలకు ఎక్కడ భంగం కలిగిన కాంగ్రెస్ ఉన్నా సరే బీజేపీ ఉన్నా సరే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా. మొన్న ఎన్నికలప్పుడు కూడా హిందీ భాష గురించి చిన్న వివాదం ఉన్నా కానీ అన్నాడీఎంకే ఇండియా కూటమి నుండి కూడా రోజా గారు వ్యతిరేకించింది. ఎలక్షన్లో ఓట్లు పోతే గెలిచినా సరే. ఇక్కడ మనం ఏం చేయాలంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అక్కడ రాజకీయాలు ఎవరు వాళ్ళు నడుపుకోండి, కానీ తెలంగాణ ప్రయోజనాల నిమిత్తం కొంతవరకు సమయం పాటించాలి. అందుకనే ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడిగిన దానికి వెంటనే సమాధానం ఇచ్చారు. కిషన్ రెడ్డి గారు చెప్పించారు అనుకుంటలేను కానీ ఒక్క విషయం అండి, ఒక్క నిమిషం టైం ఇస్తాను ఆచార్య గారు, ఒక్క నిమిషం మళ్ళీ వారు కూడా క్లారిటీ వస్తుందని సార్ నేను ఒక నిమిషం ముగిస్తాను, ఒక మాట మాట్లాడుతున్నాను. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పెద్దన్న పాత్ర వహించి నేనేమంటున్నాను, గట్టిగా రేవంత్ రెడ్డి అడిగినట్టు అడగకపోవచ్చు, పరుషమైన పదార్థం అవసరం లేదు. వాళ్ళు మన ప్రధానమంత్రి, ఆయన పార్టీ వ్యక్తి, ఆ క్యాబినెట్ లో మెంబర్ కనుక ఇద్దరు రేవంత్ రెడ్డి మన కిషన్ రెడ్డి గారు కానీ
బండి సంజయ్ గారు కానీ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల గురించి వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఒక సమీక్ష సమావేశం రాష్ట్రంలో పెట్టండి, ముఖ్యమంత్రి రాకపోతే మనందరం అడుగుతాం. Yes, అందుకని yes. ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్ గా స్పందించండి అంటున్నాను. ఇప్పుడు మీ రాజకీయ వాదాలలో అంతిమంగా నష్టపోయి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు Right అండి. మీ రాజకీయాలు ఇక్కడ వద్దని నేను అంటున్నాను.